మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. 3,35,00,000 నిధులతో బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. కావాలనే ప్రతిపక్ష నాయకులు వారే నిధులు మంజూరు చేయించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిధులు మంజూరు చేసి ఉంటే గత నాయకులు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు వివేక్ వెంకటస్వామి. ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇక్కడ మా బురుగుపల్లి ప్రజలందరూ కూడా ఒక డిమాండ్ పెట్టినారు. అప్పుడు ఆ రోజులలో మాకు బురుగుపల్లి టు డాంపు ఒక రోడ్డు కావాలని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని శాంక్షన్ అయిపోయినాయి, నిధులు లేకుండే కేవలము ఓట్ల కోసము శాంక్షన్ చేయించుకొని ఈరోజు నిధులు తీసుకొచ్చి పనులు చేసినప్పుడు ఇది మేము శాంక్షన్ చేసినాం అని చెప్పుకుంటారు. నిజంగానే వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే చేసుకుంటే మంచిగా ఉండేది. కానీ వాళ్ళు చాతగా లేక పనులు ఏది కూడా చేయక ఈరోజు మనం అన్ని మంచి పనులు ఏదైతే మాట ఇచ్చినామో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీ అందరికీ మాట ఇచ్చిన ఈ రోడ్డు చేపిస్తాను, ఇచ్చినా లేదా మా దాని ప్రకారంగానే రోడ్డు పని ఈరోజు పూజ చేసి పని స్టార్ట్ అవుతుంది. ప్రజలకు అయిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేరో టార్పోలిన్ ఉన్న వాళ్ళకే ఈ ఫస్ట్ ఫేజ్లో ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. తర్వాత పెంకిటిల్లు ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. కొద్దిగా ఓపిక పడేటి అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత మీ ఎమ్మెల్యే.